ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. వినాయకుడికి గరికకి ఉన్న సంబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి గరిక పూజ ఎందుకు చెయ్యాలి, గరికకి వినాయకుడికి సంబంధం ఏంటి, మీకు ఈ విషయం తెలుసా? కాబట్టి వినాయక చవితి నాడు కాకుండా ఎప్పుడైనా సరే వినాయకుడి పూజ అంటే గరిక పట్టుకెళ్తారు. ఎందుకంటే తండ్రిలాగే కొడుకు కూడా ఒకానొక సమయంలో ఒక అగ్ని అనేది ప్రజల్ని దహించుకు వేస్తోంది అనమాట. మొత్తం అడవులు ఇవన్నీ కూడా కాల్చేస్తోంది. ఒక రాక్షస శక్తి ఒక అగ్నిని ప్రవేశపెట్టి ఈ ప్రజల్ని జంతువుల్ని అన్ని కూడా నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని అగ్ని పుట్టిందనమాట. అగ్ని పుట్టింది. ఆ అగ్ని ఏమైందంటే మొత్తం జంతువులనే కాదు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మొత్తం అందరినీ కాల్చుకుంటూ వచ్చేస్తుంటే మిగిలిన దేవతలు ఋషులు కూడా అయ్యో మా ఆశ్రమాలు, ఈ ప్రాంతాలు, ఈ జనం అందరూ కూడా దహించుకుపోతున్నారు, దహనం అయిపోతున్నారు, మాకు ఏదైనా మార్గం లేదా, అన్ని పూజలకి నువ్వే ముందంటారు కదా అని చెప్పి అందరూ కూడా వినాయకుడు కాళ్ళ మీద పడితే ఆయన ఏం చేశాడంటే ఆయన బుద్ధి బలంతో ఆ వచ్చిన అగ్నిని అంతటినీ కూడా చిన్న ఉండ కింద చేసి ఆయన మింగేశాడు. ఆయన మింగేశాడు. అప్పుడు ప్రాంతం అంతా చల్లబడిపోయింది. మరి ఆ వేడంతా ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? వినాయకుడు గుండెల్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. లోపలికి వెళ్ళాక వినాయకుడికి విపరీతమైన మంట. లోపల తట్టుకోలేకపోతున్నాడు. భక్తుల్ని కాపాడదామని చేశాడే కానీ తన గురించి చూసుకోలేదు. కాబట్టి లోపలంతా దహించుకుపోతోంది. అయ్యో మనందరినీ కాపాడాడు, ఈయనకి ఇలా బాధపడుతుంటే ఎలాగా అని చెప్పి ఆయన ఒక ఋషి ఆశ్రమానికి తీసుకొచ్చి రకరకాల పసర్లు పూశారు, ఏవో ఆకులేశారు, ఈ ఆకులేశారు, అన్ని రకాలుగాను చేసినా కూడా ఆయనకి ఏమాత్రమూ తగ్గలేదట. తగ్గకపోతే అప్పుడు చివరిగా ఒక మహర్షి ఏం చేశారంటే గరిక అంటే గడ్డి పూస గరిక ఇంత పట్టుకొచ్చి, మనం అమ్మవారు వచ్చినప్పుడు చూడండి, ఆ అమ్మవారు వచ్చిన వాళ్ళకి వేపాకు ఎలా రాస్తాం, వేపాకులో పడుకోబెట్టడం, వేపాకు దగ్గర పెట్టడం, అలాగే అమ్మవారికి వేపాకు ఎలాగో ఈ యొక్క గణపతికి ఏం చేశారంటే ఇంక అన్నీ అయిపోయాయి కదా, ఇంక గరిక ఉందని చెప్పి ఒక ఋషి గరికని తీసుకొచ్చి ఆ గరిక ఒళ్ళంతా కప్పి గరిక మీద పడుకోబెట్టి గరికతో ఇలా రాయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ గరికతో సేవ చేశారో వెంటనే ఆ వినాయకుడి గుండెల్లో ఉన్న మంట చల్లారిపోయింది. ఆయన మామూలు స్థితికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అన్నట్ట, నా యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందాలంటే నా పూజ ఎప్పుడు చేసినా కూడా, నాకు హోమం చేసినా పూజ చేసినా నన్ను ఆరాధించే ప్రతిసారి కూడా ముఖ్యంగా ఉండవలసింది గరిక మాలగా వేసిన, దండగా చేసిన గరిక నా పూజలో ఉపయోగించి గరిక నాకు సమర్పించిన వాళ్ళకి వెంటనే అనుగ్రహిస్తాను, వాళ్ళ కోరికలు నేను వెంటనే తీరుస్తాను అని చెప్పి వరం ఇచ్చేట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరో మహర్షులు గరికతోటి వినాయకుడిని నిరంతరం పూజించి సిద్ధి పొంది వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఏ రోజైనా వినాయక చవితే కాదు, ఏ రోజైనా కూడా గణపతి ఆరాధనలో గరిక వాడండి. వెంటనే మీ ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి, విఘ్నాలు తొలగిపోతాయి. గరిక పూజ చేయడం కానీ, గరిక మాల వేయడం కానీ, ప్రతి బుధవారం గరికని దండగా కట్టి వినాయకుడికి సమర్పించడం కానీ చెయ్యండి. మామూలప్పుడు చేస్తేనే ఎంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో కనుక మీరు గణపతికి గరిక పూజ చేసినా, గరికతో హోమం చేసినా, గరికతోటి మాల కింద వేసినా కూడా అతి త్వరగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, మీ కోరికలన్నీ కూడా తొందరగా తీరుతాయి. కాబట్టి గరికకి గణపతికి ఉన్న సంబంధం మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆనాడు మహర్షులు మొదలుపెట్టింది ఈనాటికి మనము ఆచరిస్తున్నాం. అలా ఆచరిస్తూనే ఉండండి. గణపతిని గరికతో పూజించండి. వినాయక చవితి నాడు ఆ గణపతిని, మట్టి గణపతిని తీసుకొచ్చి పూజించండి. అందరూ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.